సాయంత్రమైంది. వాతావరణం చల్లగా ఉండటంతో పాత రేకుల ఇంటి ముందు వేసుకున్న మంచంలో ప్రసాదు కూర్చుని ఉన్నాడు. రోజూ ఈ వేళకి కొడుకు కోళ్ళు ఇద్దరూ వచ్చేవాళ్ళు. ఈరోజేంటి ఇంకా రాలేదు? ఏమై ఉంటుంది? బహుశా తీసుకెళ్లిన కుండలు అమ్ముడు పోలేదు కావచ్చు. అన్ని రోజులు మనవి కాదుగా అని అనుకుంటూ ఉండగా చల్లని మజ్జిగ గ్లాస్తో శారద వచ్చింది. ఇదిగోండి, ఈ చల్లని మజ్జిగ తాగండి అని చెప్పి ప్రసాద్కిచ్చింది. ప్రసాద్ ఆలస్యం చేయకుండా మజ్జిగ తాగి, కొండలో ఉన్న చల్లదనం ఇంక ఎందులో రాదు గదా శారదా? రాదండి, అందుకే కదా ఎండాకాలం ఎక్కువగా మనం చేసే కొండలు అమ్ముడుపోతా ఉంటాయి. నీళ్లు కోసం పెద్దవి, మజ్జిగ కోసం చిన్నవి తీసుకుంటా వెళ్తా ఉంటారు. అవును శారదా, తోపుడు బండి నిండా కొండల్ని తీసుకుని మార్కెట్కెళ్ళిన కొడుకు కోళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకో ఏమో, ఓసారి ఫోన్ చేసి కనుక్కోపోయావా? ఫోన్ చేయలేదండి. తీసుకెళ్లిన కొండలు అమ్ముడుపోవడానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఇద్దరు. తప్పదు కదా శారదా, మనం చేసేది కొండలు, అమ్మేది కొండలు, మనల్ని బతికిచ్చేది ఆ కొండలే. మరట్లాంటి కొండలు అమ్ముడు పోతేనేగా మనం 2 పూట్ల అన్నం తినేది. అంతే కదండి. ఆ మంగమ్మ దగ్గరికెళ్ళి మనవడు మనవరాల్ని తీసుకొస్తావా? ఇంకా వాళ్ళ చదువు అయిపోలేదుగా. అయ్యాక మంగమ్మ ఫోన్ చేస్తుంది. అప్పుడెళ్ళి నేను పిల్లలిద్దరిని తీసుకొని వస్తానులేండి అని శారదా దంపతులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఖాళీ తోపుడు బండితో అనామికా దంపతులు సంతోషంగా ఇంటికొస్తారు. శారదా ప్రసాదులు వాళ్ళని, ఖాళీ తోపుడు బండిని చూసి ఎంతో సంతోషిస్తారు. వారెవ్వా కోళ్ళ, చాలా రోజులకి తోపుడు బండి ఖాళీగా మన ఇంటికి వచ్చింది. ఈ రోజు మాత్రం మనం పండగ చేసుకోవాల్సిందే. అవునత్తయ్య, నిజంగానే పండగ చేసుకోవాలి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంతలా కుండలు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి అనుకుంటాను. బండి నిండుగా తీసుకెళ్లిన కుండలు మొత్తం అమ్ముడిపోయాయి అత్తయ్య. ఎంతైనా నా ట్రైనింగ్ కదా, అట్టాగే ఉంటది మరి. ఉషు, చీకటవుతుంటే కూడా కాకులు తమ గూటికెళ్లకుండా ఇంకా అక్కడక్కడ గోస్తున్నాయి. ఎలాండహే అని అంటూ శారద వైపు చూస్తాడు ప్రసాద్. శారద దిక్కులు చూస్తూ ఉంటుంది. ఎక్కడ కాకులు? నాకేం కాకులు కనిపించడం లేదు కదా అని అంటుంటే రమేష్, అనామిక నవ్వుతూ ఉంటారు. కాసేపటికి ఆ కాకి ఎవరన్నది శారదకు అర్థమవుతుంది. ప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది. అత్తయ్య, ఈరోజు కుండలు మొత్తం అమ్ముడిపోయాయి కదా, వాటి తాలూకా డబ్బులు ఇవిగోండి, తీసుకోండి అని చెప్పి అనామిక డబ్బుల్ని శారదకిస్తుంది. శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ డబ్బుల్ని చూస్తుంది. ఏమి శారద, డబ్బుల్ని చూస్తున్నప్పుడైనా సంతోషంగా చూడవే, ఇప్పుడు కూడా ఏడిపోయినా కొంచెం నవ్వు. ఈ బాధతో వస్తున్న కన్నీళ్ళు కావండి, ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. చాలా రోజులకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చూస్తున్నాను. అవును శారద, ఆ డబ్బుల్ని నాకు కూడా ఒకసారి ఇవ్వు, నేను నా కళ్ళారా చూస్తాను అని ప్రసాద్ అడగగానే ఆ డబ్బుల్ని శారద ప్రసాద్కిస్తుంది. డబ్బుల్ని చూస్తూ ప్రసాద్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటారు. కాసేపటికి శారద ఇలా అంటుంది. ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారండి? మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంతోషంగా ఏడుస్తున్నాను శారద. నాన్న, మనం కొన్ని ఎక్కువ కుండలు చేసి పెట్టుకోవాలి నాన్న. అవును మావయ్య, ఇక నుంచి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజున సంత జరుగుతుంది. ఆ సంతలో మన కుండలు నమ్మడానికి పెడదాం మావయ్య. ఈ ఆలోచన ఇది బాగుంది కోళ్ళ. అసలే ఎండాకాలం, ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగడం వల్ల లేనిపోని గొంతు సమస్యలు వస్తున్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. అందువల్ల కొండలు ఎక్కువగా అమ్ముడిపోయే అవకాశం కూడా ఉంది. అవునమ్మా. అత్తయ్య, పిల్లలు మంగమ్మ ట్యూషన్ నుంచి ఇంకా రాలేదా? డబ్బులు వచ్చాయి కదా కోళ్ళ, ఆ మంగమ్మకి డబ్బులు కట్టి పిల్లల్ని తీసుకొస్తానుండు. ఏమోయ్, అలాగే చికెన్ తీసుకురా, చాలా రోజులవుతుంది చికెన్ తినక అని ప్రసాద్ అనగానే శారద కోపంగా చూస్తూ, కళ్ళకి డబ్బులు కనబడ్డాయి కదా, ఎక్కడుపుకి ఎక్కడ లేని కోరికలు పుట్టుకొస్తాయి. అది తినాలనుంది, ఇది తినాలనుంది అని కోపంగా అనగానే ప్రసాద్ ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అది చూసి అనామిక నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పోనీలేమ్మా, అందరం తిందాంగా, తీసుకురా, నాకు కూడా తినాలనుంది. కొడుక్కి తినాలనుందనగానే ఇంక ఈ తల్లికి మాటలు రావులే అని అనగానే శారద అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. రమేషు, ప్రసాదులు మంచంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక ఆ పాత రేకుల ఇంట్లో ఒక మూల ఉన్న పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో శారద హరీషు, భవ్యలతో చికెన్ తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. పిల్లలు సంతోషంగా ప్రసాద్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. శారద పిల్లల బ్యాగులని, చికెన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఓ అరగంట గడుస్తుంది.
తర్వాత ఇంటి బయట చాప వేసుకొని చల్లని గాలికి చికెన్ కూరతో సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఆ కుటుంబం. ఎన్ని రోజులకి ఇంత సంతోషంగా అందరం కలిసి కూర్చొని అన్నం తింటున్నాం కదా కోళ్ళ. అవునత్తయ్య, మనం అప్పటి నుండి మట్టి కుండలు చేసి అమ్మితే బాగుండేది కదా అత్తయ్య. కానీ మనం మొదట్లో మట్టి బొమ్మలు చేశాం కదా, అప్పుడు మనకి చాలా ఇబ్బంది ఏర్పడింది. పోనీలేమ్మ కోళ్ళ, ఇప్పుడు ఆ కుండలేగా తయారు చేస్తున్నాం. ఈరోజు వచ్చినట్టు అన్ని రోజులు డబ్బులొస్తాయి, మన పరిస్థితులు కూడా మారతాయిలే. ఏమిటి తాతయ్య, ఈరోజు కుండలు అమ్ముడిపోయి డబ్బులొచ్చాయా? అయితే ఆలస్యం చేయకుండా కూలర్ షాప్కి వెళ్ళి ఒక కూలర్ కొనుక్కుందాం. ఈ రేకుల వేడికి ఇంట్లో నిద్ర పట్టడం లేదు తాతయ్య. అవునానమ్మా, రేపు మార్నింగే వెళ్ళి ఒక కూలర్ తెచ్చేసుకుందాం. చల్లగా గాలి తగులుతూ ఉంటే హాయిగా పడుకోవచ్చు. పిల్లలు, ముందు మీరు అన్నం తినండి అని అనామిక చెప్పగానే హరీషు భవ్య ఇక ఏమీ మాట్లాడకుండా అన్నం తింటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆ వేడి ఫ్యాన్ గాలికి అతి కష్టం మీద పడుకుంటారు. మరుసటి రోజున ఇంటి ముందు ఖాళీ స్థలంలో ప్రసాదు మట్టిని తొక్కుతూ ఉంటాడు. అతనికి కొద్ది దూరంలో శారద ఒక చెక్క కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఏంటండి ఆ తొక్కడం? అట తొక్కితే కొండలు చక్కగా మృదువుగా రావు. మంచిగా తొక్కండి. మట్టి మెత్తగా మృదువుగా ఉంటేనే కొండలు బాగా వస్తాయి. కొండలు బాగా ఉంటేనే అందరూ మన దగ్గర కొంటారు. అంతలా బాధపడకపోతే ఆ తొక్కడం ఎట్టాగో ఇక్కడికొచ్చి నువ్వు తొక్కి చూపించచ్చుగా శారదా. వామో, నాకు మోకాలు నొప్పులు. ఇప్పుడు నాకు 10,000 రూపాయలు ఇచ్చినా సరే ఈ మోకాలు నొప్పులతో నేను మట్టిని తొక్కలేను. చెప్పడం చాలా తేలిగిలే శారదా, చేసి చూపించడమే కష్టం. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను మాటలు చెబుతున్నాను గాని చేతలు చేయడం లేదని అనుకుంటున్నారా? అనుకోవడం కాదు శారదా, నీ మొహం పట్టుకుని నిన్నే అంటున్నానుగా అని అంటూ ఉండగానే రమేషు అనామిక ఇద్దరూ కలిసి తట్టల నిండా మట్టిని మోసుకొచ్చి ప్రసాద్ దగ్గర పోస్తారు. అత్తయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. అలా చేస్తే మనం ఈ ఎండాకాలం మొత్తం చల్లగా హాయిగా పడుకోవచ్చు. పిల్లలు కూడా కూలర్ కావాలని, ఫ్యాన్ కావాలని, ఏసీ కావాలని గొడవ చేయరు. ఏమిటి కోళ్ళ మంచి ఆలోచన. అత్తయ్య, ఇప్పుడు మనం మట్టితో తయారు చేస్తున్న కుండని ఎందుకు కొంటున్నారు? ఎందుకేమిటి కోళ్ళ, నీళ్లు చల్లగా ఉండడానికి, మజ్జిగ కూడా చల్లగా ఉండడానికి, మొత్తం మీద చల్లగా ఉండడానికి కుండలు కొంటున్నారని అర్థమవుతుంది కదా అత్తయ్య. అవును కోళ్ళ, అట్టాగని రాత్రిపూట ఒక్కొక్కరిని ఒక్కొక్క కుండలో పడుకోమని చెబుతావా ఏంటి కోళ్ళ? అయ్యో అత్తయ్య, కుండలో పడుకోవడానికి మనం లిల్లీపుట్స్ బ్యాచ్ కాదు కదా అత్తయ్య, మానవ బ్యాచ్. అందుకని కొండింటిని తయారు చేసుకుందాం అని చెప్పగానే ఆశ్చర్యంగా అత్తగారు శారద చూస్తూ ఉంటుంది. అయోమయంగా ప్రసాద్ కూడా ఏమీ అర్థం కానట్టుగా చూస్తూ ఉంటాడు. వావ్, వండర్ అనామిక, ఇది నిజంగా సూపర్ డూపర్ ఆలోచన తెలుసా. ఎలాగూ మన చేతుల్లోని పనే కదా నాన్న, బ్రహ్మాండంగా చేసుకుందాం. మట్టి కుండ ఇల్లు ఇంతకు ముందు ఎక్కడా లేదు. ముందుగా మనమే కట్టుకుందాం నాన్న. మన ఫ్యామిలీనే మొదటి కుండ ఇంటి ఫ్యామిలీ అవుతుంది అని రమేష్ ఆనందంగా అనగానే నిజంగానే అనామికకి వచ్చిన ఆలోచన బావుందని ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా అందరూ కలిసి మట్టి కుండ ఇల్లు కట్టడానికి సిద్ధపడతారు. ప్రసాదు, హరీషు మట్టిని తొక్కుతూ ఉంటారు. అనామిక, రమేష్, భవ్య మట్టిని మోస్తూ ఉంటారు. కాసేపటికి పెద్ద పెద్ద మట్టి ముద్దలు తయారు చేస్తారు. మావయ్య, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఉదయం నుంచి మట్టిని తొక్కుతూనే ఉన్నారు. అవునాన్న, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పగానే ప్రసాదు కాసేపు మట్టున్న కాళ్లతో మంచంలో కూర్చుంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ కలిసి రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి ఒక పెద్ద మట్టి కుండ ఇంటిని కట్టుకుంటారు. అదే ఇంట్లో కాపురం పెడతారు. అది చల్లగా ఉండటంతో పిల్లలు కూడా ఎలాంటి అల్లరి చేయకుండా ప్రశాంతంగా పడుకుంటారు. అన్ని రోజులుగా కూలర్ కావాలి, ఏసీ కావాలి, పడుకోలేకపోతున్నాం అని పేచీ పెట్టిన పిల్లలు కూడా ఈ మట్టి కుండ ఇంటిని ఆనందిస్తూ హాయిగా పడుకోవటం మొదలు పెడతారు. ఆ కుండ మట్టి ఇంట్లో పళ్ళు, కూరగాయలు, పాలు, పెరుగు, మీగడ ఇలా ఏదీ పాడవకుండా మంచిగా ఉంటున్నాయి. అనామిక కట్టిన మట్టి కుండ ఇంటిని చూసి ఊరి వాళ్ళు మొదట్లో హేళన చేస్తూ ఉంటారు. మీరేమనుకున్నా మాకొచ్చిన నష్టమేమీ లేదు, లాభం అంతకన్నా లేదు. తెలిసిన వాళ్ళు కనుక సరదాగా ఇంట్లోకొచ్చి కూర్చోండి, టీ ఇస్తాం, తాగేసి వెళ్ళండి అంతే అని చెప్పి అనామిక వాళ్ళని తీసుకుని కుండ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ చల్లగా ఉండటంతో వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. అనామికాని మెచ్చుకుంటారు. అనామిక, మేం కూడా నీకు డబ్బులు ఇస్తాం,
మాకు కూడా ఇలాంటి చల్లని కుండేంటిని తయారు చేసివ్వవు అని అడుగుతుంది ఇంటికొచ్చిన కమల. ఇక అప్పట్నుంచి అనామిక దంపతులు ఆ ఊళ్ళో ఉన్న చాలా మందికి వాళ్ళు కట్టుకున్న మాదిరిగానే కుండ ఇళ్లను కట్టడం మొదలు పెడతారు. ఆ డబ్బులతో సంతోషంగా జీవించటం మొదలు పెడతారు. ఈ విధంగా అనామిక తనకొచ్చిన ఆలోచనని ఒక వ్యాపారంగా మలుచుకుంటుంది. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. గేటెడ్ కమ్యూనిటీలో కట్టుకున్న కొత్త ఇంట్లో మోడ్రన్ డ్రెస్లో ఉన్న అనామిక వంట చేస్తూ ఉండగా బ్యాటు బాలు పట్టుకుని పిల్లలు హరీషు భవ్యలు వచ్చారు. సింక్ దగ్గర వృధాగా పోతున్న వాటర్ని చూసి హరీష్ వెంటనే ట్యాప్ని కట్టేస్తాడు. మమ్మీ, సింక్ దగ్గర పని అయిపోయాక ట్యాప్ని సరిగ్గా కట్టేయచ్చు కదమ్మా. ఇప్పుడు ఏమైంది హరి? ఎన్ని వాటర్ వేస్ట్ అయ్యాయో. అసలే ఇది సమ్మర్, బయట సన్ చాలా హీట్గా ఉన్నాడు. వాటర్ ప్రాబ్లం వస్తే వాట్ ఆర్ యూ డూయింగ్ మామ్? లుక్ హరి, మనం ఉంటున్నది గేటెడ్ కమ్యూనిటీలో. ఇక్కడ ఎలాంటి పవర్ ప్రాబ్లం ఉండదు, వాటర్ సమస్య రాదు. ఓకే, నువ్వంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మమ్మీ, బ్రో చెప్పిన దానిలో నో మిస్టేక్ కదా. వాటర్ వేస్ట్ చేయకుండా సేవ్ చేయాలని మా స్కూల్లో మిస్ కూడా చెప్పింది. యు నో దట్. ఇప్పుడు మీరిద్దరు కలిసి డోంట్ వేస్ట్ వాటర్ అంటూ నా క్లాస్ తీసుకుంటారా ఏంటి? వెళ్ళండి, కిచెన్ నుంచి వెళ్ళండి. ఇది నా సామ్రాజ్యం. సో వాట్ మా? మాకు ఇందులోకి ఎంట్రీ ఉంది మామ్. ముందుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. వెళ్ళండి, నేను వేడివేడిగా మీకు ఇష్టమైన టిఫిన్స్ రెడీ చేసి తీసుకొస్తాను. అక్కడ కూడా అలర్ట్ చేయకుండా కూర్చోండి. వెళ్ళండి అని చెప్పగానే హరీషు భవ్యలు బ్యాటు బాలు పట్టుకొని కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అక్కడున్న కుర్చీలలో కూర్చుంటారు. అనామిక హాట్ బాక్స్ పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. కూర్చున్న పిల్లలకి కావాల్సిన టిఫిన్ వడ్డిస్తుంది. రామ్, టిఫిన్ రెడీ, నువ్వు కూడా వచ్చే అని గట్టిగా అంటుంది అనామిక. ఇక బెడ్రూమ్లోని టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రమేష్ అనామిక మాట విని ఓకే అను, కమింగ్ అని చెప్పి తనలో తాను అయిష్టంగా ముఖం పెట్టి అను పిలిచినప్పుడు వెళ్ళి తినాలి, లేదంటే ఆ రోజు నా చావు తప్పదు అని అనుకుంటూ అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు రమేష్. అనామిక రమేష్కి కూడా టిఫిన్ వడ్డిస్తుంది. ఇక అందరూ కూర్చొని సరదాగా నవ్వుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరొచ్చుంటారు? సరిగ్గా మనం తినే టైంకి బెల్ కొట్టేవాడు, చెత్తవాడు, లేదంటే ముష్టివాడు. అంతకుమించి ఎవరొస్తారు? ఓకే, నేను వెళ్ళి చూస్తాననామిక, నువ్వు తిను. అవసరం లేదురా, కొట్టి కొట్టి వాడే వెళ్ళిపోతాడు, నువ్వు తిను అని అనామిక చెప్తుంది. ఇక రమేష్ అనామిక మాట విని టిఫిన్ చేస్తూ ఉంటాడు. అయితే కాలింగ్ బెల్ మాత్రం అదే పనిగా మోగుతూనే ఉంటుంది. అనామికకి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే కోపంగా నా చేతిలో అయిపోయావురా నువ్వు ఈరోజు అని కత్తి పట్టుకుంటుంది. అది చూసి రమేష్ కంగారు పడిపోతాడు. అను, కూల్, నేను చూస్తానుగా, నువ్వు తింటూ ఉండు అని చెప్పి గుమ్మం దగ్గరికొచ్చి తలుపు తెరుస్తాడు. ఎదురుగా అతుకుల బట్టల్లో ఉన్న అతని అమ్మా నాన్న శారదా ప్రసాదులు కనిపిస్తారు. రమేష్ ఎంతో సంతోషపడతాడు. అమ్మా, నాన్న, మీరా, రండి, లోపలికి రండి అని చెప్పగానే శారదా ప్రసాదులు సంతోషంగా లోపలికి వెళ్తారు. రమేష్ తలుపు వేసి వాళ్ళని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. అనామిక వాళ్ళని చూసి అయిష్టంగా ముఖం పెడుతుంది. అన్నిసార్లు బెల్ మోగినప్పుడు వచ్చింది ముష్టివాడు, చెత్తవాడు కాదు, దరిద్రులని గెస్ చేయలేకపోయాను. నా టిఫిన్ అయిపోయింది, నేను వెళ్తున్నాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని పిల్లలు మాత్రం శారదని ప్రసాద్ని చూసి చాలా సంతోషపడతారు. నాని, వచ్చి నా పక్కన కూర్చో. తాతయ్య, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అని అంటుంటే శారదా ప్రసాదులు ఎంతో మురిసిపోతారు. ఇక తిరిగి అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర బలమైన చెద్దన్నం తినేసుంటారు, మీరు తినండి. రామ్, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోండి అని అనగానే శారద భయపడుతూనే అది కోళ్ళ పిల్లలకి ఎండాకాలం సెలవులు వచ్చుంటాయి కదా, పిల్లల్ని తీసుకెళ్ళి కొన్ని రోజులు మా దగ్గర ఉంచుకుంటామమ్మా, మాకు కూడా మనవడు మనవరాలతో ఉండాలన్న కోరిక తీరుతుంది అని అనగానే పిల్లలిద్దరూ చాలా సంతోషపడతారు. నేను రెడీ అవుతాను నాని, నేను కూడా రెడీ అవుతాను తాతయ్య అని చెప్పి పిల్లలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక హేళనగా తినడానికి తిండి సరిగ్గా ఉండదు, తాగడానికి నీళ్లు సరిగ్గా ఉండవు, తీసుకెళ్లి పిల్లల్ని ఏం చూసుకుంటారు? అసలే ఇది సమ్మర్, మీరున్న స్లమ్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం,
ఎన్ని రోజులకి బట్టలు వాష్ చేస్తారు, ఎన్ని రోజులకి పిల్లలకి స్నానాలు చేయిస్తారు, ఎంతసేపు బజార్ ట్యాప్ దగ్గర కూర్చుంటావు? అమ్మ కోళ్ళ, నేలకి ఇబ్బంది ఉంది కానీ మరి నువ్వు అనుకునేంతలాగా లేదు తల్లి. ఇక్కడ చేసినట్టు రోజుకు 2 పూటలు కాకపోయినా ఏదో ఒక పూట స్నానం చేయిస్తాను తల్లి. 2 రోజులకు ఒకసారి బట్టలు పిండుతాను. అసలు మీరు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది? మీరు వేసుకున్న బట్టలు ఎన్ని రోజులకు వాష్ చేశారు? నేను డైలీ నా కార్ని దాదాపుగా 200 లీటర్ల వాటర్తో వాష్ చేస్తాను అని అనామిక పొగరుగా అంటుంటే రమేష్కి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే కోపంగా, అను, వాళ్ళు నా పేరెంట్స్, వాళ్ళని అలా అవమానించటం బాగోలేదు. అవునా? నా పిల్లల్ని వాళ్ళతో పంపడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు రారు, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పురా అని అనామిక కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ బాధగా తన తల్లిదండ్రుల వైపు చూస్తాడు. కన్న పేగుబంధాన్ని తెంచుకోలేక ఇలా వచ్చారని నాకు అర్థమైంది నాన్న. బాబు, ఒకసారి పిల్లల్నే. అమ్మా, అనామిక రానివ్వదు. మీరికి ఇంటికెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి నాన్న, పదండి అని చెప్పగానే శారదా ప్రసాద్లు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అంతలోనే హరీషు, భవ్య ఇద్దరూ రమేష్ దగ్గరికి వస్తారు. డాడీ, నాని తాత ఎక్కడా అని అడుగుతూ ఉండగా అనామిక అక్కడికొస్తుంది. అదిగో బాబు, మీ మమ్మీ వస్తుంది, వెళ్ళి తనని అడగండి, తనే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తుంది అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. నానమ్మ, తాతయ్య వెళ్ళిపోవటానికి కారణం తమ తల్లే అని అర్థం చేసుకుంటారు ఆ పిల్లలిద్దరూ. అయితే ఆ విషయం అర్థమవ్వగానే హరీషు, భవ్యలకి కోపం వస్తుంది. మమ్మీ, ఈరోజు నువ్వు నానమ్మ తాతయ్యలు అన్నట్టుగానే అవమానించినట్టుగానే నేను కూడా చేతప్పుడు నువ్వేం చేస్తావు? నేను కూడా ఇలాగే హేళనగా మాటలు అంటాను, అప్పుడు నువ్వేం చేస్తావు మమ్మీ అని పిల్లలు కోపంగా అనగానే అనామిక ఏమీ మాట్లాడలేకపోతుంది. శారదా ప్రసాదులు కాసేపటికి తమ మట్టింటికొచ్చేస్తారు. ఇద్దరూ ఆ ఇంట్లో ఉంటూ చేతనైన కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇద్దరూ బాధగా మంచంలో కూర్చుంటారు. మనవడో మనవరాలతో ఆడుకునే పాడుకునే అదృష్టం మనకు లేకుండా చేశాడు ఆ దేవుడు. ఏమిటో ఈ బాధ అని శారదా ప్రసాదు ఇద్దరూ బాధపడుతూ ఉంటే అప్పుడే పక్కింటి పార్వతి బిందె తీసుకుని శారదా వాళ్ళింటికొచ్చింది. శారద పిన్ని, నేల కోసమని బజార్ నల్ల దగ్గరికి పోతున్నాను, నువ్వు వస్తావా? వస్తున్నాను పార్వతి అని చెప్పి బిందె తీసుకుని పార్వతితో కలిసి వెళ్ళిపోతుంది. బజార్ నల్ల కింద బిందె పెట్టి దీనంగా కూర్చుంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఒకరోజున అనామిక వాటర్ పైపుతో కార్ని కడుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పైపులో నుంచి నీళ్లు రావటం ఆగిపోతుంది. పైన ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉంటాయి అని వెళ్ళి మోటార్ వేస్తుంది. ఒక అరగంట అయినా ట్యాంకు నిండినట్టుగా అలారం మోగలేదు. గంట గడిచింది, అయినా మోగలేదు. లాభం లేదనుకుని కింద బోరు పక్కన ఉన్న వాల్ని ఓపెన్ చేసి చూసింది. బోరు నుంచి ఒక్క చుక్క కూడా నీళ్లు రావటం లేదు. అనామిక అయోమయంగా చూస్తూ, ఇదేమిటి ఇంత దారుణం జరిగింది, బోర్ ఎండిపోవడం ఏమిటి అని అనుకొని వెంటనే భర్త రమేష్ని పిలుస్తుంది. రమేష్కి జరిగిన విషయం చెప్తుంది. ఏంటను నువ్వనేది? బోర్ ఎండిపోయిందంటే ఇంకంతే సంగతులు. వాటర్ సప్లై వాళ్ళకి ఫోన్ చేయండి ముందు అని చెప్పగానే రమేష్ ఫోన్లో మాట్లాడి వెంటనే అనామికతో, అను, ఇప్పుడు ఎంత డబ్బులిచ్చినా వాటర్ సప్లై చేయటం లేదంట. అవునా, మరిప్పుడు ఎలాగా అని అంటూ ఉండగానే పిల్లలిద్దరూ కలిసి ఒక బిందెని తీసుకొని అనామిక దగ్గరికి వస్తారు. మమ్మీ, ఈ బిందె తీసుకొని నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బజార్ ట్యాప్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ 2 రోజులకు ఒకసారైనా నీళ్ళొస్తాయి. ఇప్పుడు నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి పరుగున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక తప్పదని అనామిక బిందె తీసుకుని బజారు నల్లా దగ్గర ఉన్న శారదా దగ్గరికొచ్చింది. నువ్వేంటి కోళ్ళ ఇట బిందు పట్టుకుని ఇక్కడికి వచ్చావు అని అడగగానే జరిగింది మొత్తం వివరిస్తుంది అనామిక. అవునా, చాలా బాధగా ఉందో కోళ్ళ, నేను లైన్లో ఉంటానులే, నువ్వు నీళ్ళు తీసుకెళ్ళు, అవతల మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో అని శారద అనగానే ఇక అనామిక ఆలస్యం చేయకుండా అత్తగారు శారద పట్టి ఉంచిన నీళ్ల బిందెను తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అనామిక బోరు ఎందుకు ఎండిపోయిందో తెలుసుకుంటుంది. మళ్ళీ అలా జరగకుండా చూసుకోవాలని నీటిని జాగ్రత్తగా వాడుతూ ఉంటుంది. అప్పట్నుంచి నీటిని పొదుపుగా వాడడం అలవర్చుకుంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.